5th వీక్ సార్ నేను రావడము. ఫస్ట్ వీక్ వచ్చినప్పుడు నేను యూట్యూబ్లో చూసి వచ్చినాను సార్. తర్వాత నెక్స్ట్ సెకండ్ వీక్ వచ్చినప్పుడు నేను ప్రేయర్లో పేపర్లో రాసి ఇక్కడికి వచ్చినాను సార్. ల్యాండ్ ఇష్యూ ఉందని చెప్పి నేను ఇక్కడ మీతో ప్రేయర్ చేయించుకున్నాను సార్. సో థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ కూడా వచ్చినా సార్. ఓకే. మూడో వారంలో వచ్చినప్పుడు నా ల్యాండ్ కబ్జాకి గురైపోయింది సార్. కబ్జాదారులు వచ్చి ఒక 10-12 మంది వచ్చి కబ్జా తీసుకున్నారు సార్ ల్యాండ్. కబ్జా తీసుకున్నప్పుడు 2 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్తే 2 సార్లు నేను వాళ్ళని ఆపగలిగిన సార్. మూడోసారి నా వల్ల కాలేదు సార్. ఎందుకంటే వాళ్ళంతా పొలిటికల్ పవర్ ఉన్నోళ్ళు అంతా వాళ్ళంతా ఒక సైడ్ ఉన్నా, నేను ఒక సైడ్ ఉన్నా సార్. ఎన్నో పోలీస్ కంప్లైంట్స్ అన్ని టైప్ చేయించుకొని రెడీ పెట్టుకున్నా సార్. 2 days కూడా వెయిట్ చేసిన సార్ ఇవ్వకుండా. మీరు అనుకోండి దేవుడు మీ పక్షాన ఉన్నాడు. ఎంతమంది పొలిటీషియన్స్ ఉన్నా కానీ యేసుక్రీస్తు ప్రభు మీ పక్షాన. 3వ రోజు ఇక్కడికి వచ్చిన సార్ ప్రేయర్ కి, సండేకి. సో సాటర్డే రోజు ఎవరైతే కడీలో కబ్జా తీసుకున్నారో వాళ్ళు ఆటోమేటిక్ గా అక్కడ నుంచి వెకేట్ చేసి వెళ్ళిపోయినారు సార్. వెళ్ళిపోయినారు సార్. ఖాళీ చేసి వెళ్ళిపోయారు సార్. నేను తెలియకుండానే సాటర్డే వెళ్ళి చూసినా సార్ అక్కడ. మరి ప్రేయర్ చేయించుకున్న వీకెండ్ ఈ రోజు అని మెల్ల అక్కడ వెళ్ళి చూసొద్దామని పోతే కడీలో అన్ని అక్కడ ఏం లేవు సార్. ఏమీ లేవు, వెకేట్ అయిపోయినారు. వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు సార్. PRAతో పేరు స్టార్ట్ అవుతుంది. ఎవరి పేరు స్టార్ట్ అవుతుంది? PRA. రండి ఫాస్ట్గా రండి. ఫాస్ట్గా PRAతో పేరు స్టార్ట్ అవుతుంది. పేరు చూపిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరి పేరైతే PRAతో స్టార్ట్ అవుతుందో అతని కొన్ని అద్భుతాలు జరగబోతున్నాయి. బ్రదర్ ఇందాక PRA చూశాను. ఎవరి పేరు PRAతో స్టార్ట్ అవుతుంది? నాదే సార్. మీ పేరు చెప్పండి. ప్రవీణ్ కుమార్. ప్రవీణ్ కుమార్ లో ఫస్ట్ PRAతో స్టార్ట్ అవుతుంది. అవునండి. ప్రవీణ్ కుమార్. నెక్స్ట్ ఆత్మలు నేను చెక్ చేస్తాను. నాకు సడన్గా మిమ్మల్ని చూడంగానే సంథింగ్ ఏదో బిజినెస్ నేను చూస్తున్నాను. ఆత్మలో చెక్ చేసినప్పుడు ఏదో బిజినెస్ ఎవరండి చేసేది? ఎవరండి? నేనే సార్. మీరే చేస్తున్నారు. నెక్స్ట్ ఆపల్ నేను చెక్ చేసినప్పుడు సంథింగ్ గతంలో బిజినెస్ కొంచెం బాగా జరిగేది. గతంలో బాగా జరిగేది. ఈ మధ్య ఎవరికండి కొంచెం బిజినెస్ కొంచెం డల్గా అవుతుంది, కొంచెం అంతంత మాత్రమే సాగుతుంది. ఎవరికండి? నాకే సార్. మీకే సాగుతుంది. నెక్స్ట్ ఆపల్ చెక్ చేసినప్పుడు మిమ్మల్ని చూడంగానే నాకు విజయవాడ కనెక్షన్ చూస్తున్నాను. విజయవాడతో ఏం కనెక్షన్ ఉందండి? విజయవాడతో ఏమైనా కనెక్షన్ ఉందా? ఎవరు చుట్టాలుగా ఎవరైనా ఉన్నారా? విజయవాడ మనసులో పెట్టుకో. ఎందుకంటే మిమ్మల్ని చూడంగానే నాకు విజయవాడ కనిపిస్తుంది. సంథింగ్ ఏదో విజయవాడతో ఏదో కనెక్షన్ రాబోతుంది. నెక్స్ట్ ఆపలో చూసినాం. నాకు ఏదో డైరీ నేను చూస్తున్నాను. డైరీ నేను చూసినప్పుడు ఏదో సంథింగ్ ఏదో గ్రీన్ కలర్ డైరీ ఉంది. గ్రీన్ కలర్ డైరీ నేను చూస్తున్నాను. ఈ డైరీలో కొన్ని విషయాలు ఏదో రాసుకున్నారు. అందులో ఒకనొకటి ఏంటంటే కొంచెం కొన్ని కట్టాల్సినటువంటి పేమెంట్స్ ఉన్నాయి. ఎవరికి ఉన్నాయండి కొన్ని కట్టాల్సిన పేమెంట్స్? నాకే సార్. మీకే ఉన్నాయి. అవునండి. రీసెంట్ గా చిన్న డైరీ కొనుక్కున్నా సార్. రీసెంట్ గా చిన్న డైరీ కొనుక్కున్నా. ఏ కలర్ లో ఉంది? అది గ్రీన్ కలర్ లో ఉంది. అవునా? గ్రీన్ కలర్ లో డైరీ ఉంది. కరెక్టేనా? కరెక్టే. గట్టిగా చప్పళ్ళు గట్టిగా చప్పళ్ళు కొట్టి గ్రీన్ కలర్ లో ఉంది. అందులో కొన్ని ఏదో పాయింట్స్ కూడా రాసుకున్నారు. దాంట్లో మాకు ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి సార్. ల్యాండ్ ఇష్యూస్ లో ఎక్కడి నుంచి ఎంత డబ్బులు వస్తాయో అని చెప్పి ఒక కొత్త గ్రీన్ పాకెట్ డైరీ కొనుక్కొని దాంట్లో అమౌంట్స్ అన్ని రాసుకున్నారు. నెక్స్ట్ ఆపలో చెక్ చేస్తాం. నాకు సడన్గా నాకు మీరు ఏదో కోర్టులోకి వెళ్ళడం నేను చూస్తున్నాను. సంథింగ్ ఏదో కోర్టులో వెళ్ళి ల్యాండ్ ఇష్యూ ఉంది. కోర్టులో వెళ్ళి మీరు లాయర్ తో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏదో మాకు కూడా ఇది సంబంధించింది, మాకు కూడా దీంట్లో షేర్ ఉందని చెప్పేసి వాళ్ళు కూడా ఏదో ల్యాండ్ విషయంలో కోర్టులో కేసు వేశారు. నెక్స్ట్ ఆత్మలో చెక్ చేసినప్పుడు మీకు కొన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఎవరో ఫోన్ చేసి మీరు అమౌంట్ కట్టాలి అంటున్నారు. ఎవరండి ఫోన్ చేసి కట్టమని చెప్పేది? ఎవరండి? బ్యాంక్ నుంచి కాల్స్ వస్తున్నాయి. మీరు ఈఎంఐస్ సరే కట్టలేకపోతున్నారు, సో దయచేసి ఈఎంఐస్ కట్టండి అని చెప్పేసి బ్యాంక్ నుంచి మీకు కాల్స్ వస్తున్నాయి. అవునండి. నెక్స్ట్ ఆప్లో చెక్ చేసినప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు నాకు సంథింగ్ ఏదో గవర్నమెంట్ ఆఫీస్లోకి వెళ్ళి ఏదో కొన్ని ఫైల్స్ కొన్ని పేపర్స్ ఏదో సబ్మిట్ చేయడం నేను చూస్తున్నాను. అవును సార్. ఎక్కడండి? ఏందండి అది? ఇది ల్యాండ్ ఇష్యూకి సంబంధించిందే సార్. ల్యాండ్ ఇష్యూ సంబంధించింది. నేను ఇక్కడ గతంలో ఒక 5th వీక్ సార్ నేను రావడము. ఫస్ట్ వీక్ వచ్చినప్పుడు నేను యూట్యూబ్లో చూసి వచ్చినాను సార్.
తర్వాత నెక్స్ట్ సెకండ్ వీక్ వచ్చినప్పుడు నేను ప్రేయర్లో పేపర్లో రాసి ఇక్కడికి వచ్చినాను సార్. ల్యాండ్ ఇష్యూ ఉందని చెప్పి నేను ఇక్కడ మీతో ప్రేయర్ చేయించుకున్నాను సార్. సో థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ కూడా వచ్చిన సార్. ఓకే. మూడో వారంలో వచ్చినప్పుడు నా ల్యాండ్ కబ్జాకి గురైపోయింది సార్. కబ్జాదారులు వచ్చి ఒక 10-12 మంది వచ్చి కబ్జా తీసుకున్నారు సార్ ల్యాండ్. ఓకే. కబ్జా తీసుకున్నప్పుడు 2 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్తే 2 సార్లు నేను వాళ్ళని ఆపగలిగిన సార్. మూడోసారి నా వల్ల కాలేదు సార్. ఎందుకంటే వాళ్ళంతా పొలిటికల్ పవర్ ఉన్నోళ్ళు అంతా వాళ్ళంతా ఒక సైడ్ ఉన్నా, నేను ఒక సైడ్ ఉన్నా సార్. ఏదో పోలీస్ కంప్లైంట్స్ అన్ని టైప్ చేయించుకొని రెడీ పెట్టుకున్నా సార్. 2 days కూడా వెయిట్ చేసిన సార్ ఇవ్వకుండా. మీరు అనుకోండి దేవుడు మీ పక్షాన ఉన్నాడు. ఎంతమంది పొలిటీషియన్స్ ఉన్నా కానీ యేసుక్రీస్తు ప్రభు మీ పక్షాన. మూడో రోజు ఇక్కడికి వచ్చిన సార్ ప్రేయర్ కి, సండేకి. సో సాటర్డే రోజు ఎవరైతే కడీలో కబ్జా తీసుకున్నారో వాళ్ళు ఆటోమేటిక్ గా అక్కడ నుంచి వెకేట్ చేసి వెళ్ళిపోయినారు సార్. వెళ్ళిపోయినారు సార్. వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు సార్. నాకు నేను తెలియకుండానే సాటర్డే వెళ్ళి చూసినా సార్ అక్కడ. మరి ప్రేయర్ చేయించుకున్న వీకెండ్ ఈ రోజు అని మెల్ల అక్కడ వెళ్ళి చూసొద్దామని పోతే కడీలో అన్ని అక్కడ ఏం లేవు సార్. ఏమీ లేవు, వెకేట్ అయిపోయినారు. వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు సార్. సో నెక్స్ట్ ఆ వారం అయిపోయింది సార్. ఆ వారం అయినాక లాస్ట్ వీక్ ఇంకొక అతను వచ్చి ఇంకొక చోట మళ్ళీ కబ్జా తీసుకున్నారు సార్. అట్లా నడుస్తుంది సార్. కబ్జాదారులు ఉన్నారు. అయితే మన దేవుడు మాత్రం న్యాయవంతుడు. కళ్ళు మూసుకోండి. ఎక్కడెక్కడైతే మీరు అనుకోండి, నేను సాక్ష్యం చెప్తా ప్రభు అనుకోండి, ఎక్కడెక్కడైతే ఎవరైతే కబ్జా చేస్తున్నారో, ఇంకా ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఎవరైతే కబ్జా చేస్తున్నారో, నాకు న్యాయం జరగాలని ఎవరైతే కోరుకుంటున్నారో దేవుడు న్యాయం జరిగించబోతున్నాడు అనుకోండి. నేను సాక్ష్యంతో వస్తాం ప్రభు అనుకోండి. యేసుక్రీస్తు నామములో ఎవరైతే కబ్జా చేస్తున్నారో వారందరినీ యేసుక్రీస్తు నామములో నేను బంధిస్తున్నాను, కాల్ చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వాళ్ళు సైలెంట్ అవుతున్నారు. ఎవరైతే మీ ల్యాండ్ విషయంలో కబ్జా చేస్తున్నారో వారందరినీ కూడా తరిమేయడానికి 5 దేవదూతల్ని రిలీజ్ చేస్తున్నాను అనుకోండి. నేను సాక్ష్యం చెప్తా ప్రభు అనుకోండి. యేసుక్రీస్తు నామములో 5 దూతలు వెళ్ళి ఎవరైతే కబ్జా చేస్తున్నారో వారందరినీ సైలెంట్ చేయబోతున్నారు, దూరం చేయబోతున్నారు. ఒక అభిషేకం మిమ్మల్ని టచ్ చేస్తుంది. అభిషేకం టచ్ చేస్తుంది. యేసుక్రీస్తు నామములో మీరు సాక్ష్యంతో రాబోతున్నారు. గట్టిగా చప్పళ్ళు కొట్టి, గట్టిగా చప్పళ్ళు కొట్టి, గట్టిగా ఉచ్చరించి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సే హల్లెలూయా.